యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని జయించాడో 40 దినాలు భూమి మీద అనేక మందికి పడుతూ వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. రోమ ప్రభుత్వం ఒక పెద్ద రాతి బండ దొర్లించి సీలేసి ఆదివారం తెల్లవారుచుండగానే స్త్రీలైనటువంటి వారు వెళ్ళారు. అక్కడ రాయి దొర్లించబడి ఉండడం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళి చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉంది. అక్కడ మరీ ఏడుస్తూ ఉందంట. నా ప్రభుని ఎవరో వెళ్ళిపోయారే అని ఏడుస్తుంటే అక్కడ ఒక మహిమ శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి అంటాడంట, మరియా అని పిలిచాడంట. తల్లి అయిన మరియా చూస్తుంది, వేరొక మరియా చూస్తుంది, మగ్దలైన మరియా చూస్తుంది. అందరూ కూడా అక్కడ చూస్తూ ఉన్నారు. శిష్యులు ఉన్నటువంటి ఆ మేడ గదిలో కనిపించడే లేదా. తర్వాత అక్కడ ఉన్నటువంటి 500 మందికి కనిపిస్తాడు. తర్వాత ఎంఐ గ్రామంలోకి వెళ్తున్న వారికి కనిపిస్తాడు. అలాగా 40 దినాలు అనేక మందికి కనపడుతూ వచ్చి అతని సంతానము కూర్చును. చూసారా లేదా సంతానం అంతా కూడా. ఇది ఎక్కడ రాయబడిందంటే యెషయా గ్రంథం 53 అధ్యాయంలో రాయబడుతుంది. సుక్రీస్తు పునరుత్థానం సుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా చూచే అనుభవంలోనికి మనల్ని తీసుకెళ్తాం.